హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏం పనులు చేస్తానో చూపిస్తాను. మార్నింగ్ లేవగానే ఇల్లంతా క్లీన్ చేసుకొని చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను. ముగ్గు అయిపోగానే స్నానం చేసేసి పూజ కంప్లీట్ చేసుకున్నాం. పూజ అయిపోగానే ఇట్లా ఇడ్లీకి అయితే పిండి కలుపుకుంటున్నాను. ఇడ్లీ కలుపుకునేసి ఇడ్లీ అయితే పెట్టేస్తాను. ఇడ్లీ ఉడికేలోపు పిల్లలు అయితే ఇంకా నిద్రపోతున్నారు. నిద్ర లేపేసి వాళ్ళని రెడీ చేస్తాను. వాళ్ళు రెడీ చేసే అయిపోయింది. ఇప్పుడైతే అంతలోపు ఇడ్లీ కూడా ఉడకడం అయిపోయింది. ఇప్పుడైతే మా ఇడ్లీలు పిల్లలకైతే పెడతాను. రెడీ అయి ఉన్నారు పిల్లలు. మా బాబుకైతే గీ ఇడ్లీ చాలా ఇష్టం అండి. అందుకని వాని కోసం అయితే ఇట్లా గీ వేసేసి పైన కారపొడి వేసిస్తే మా బాబు చాలా ఇష్టంగా తింటాడు. అలాగే పాపకైతే మామూలుగా నార్మల్ పల్లి చట్నీ ఇడ్లీ తింటుంది. తను గీ తిందు. అందుకని పాపకైతే పల్లి చట్నీ ఇడ్లీ, బాబుకైతే ఇట్లా గీ ఇడ్లీ అయితే చేస్తాను. బాబుకైతే ఇస్తున్నాను గీ ఇడ్లీ. ఇప్పుడు పాపకైతే పల్లి చట్నీ అట్లాగే ఇడ్లీ వేసి పాపకు కూడా ఇస్తున్నాను. ఇట్లా పిల్లలు తినడం అయిపోయిన వెంటనే మేము కూడా తినేస్తాము మార్నింగే. పిల్లలు ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళిపోయారండి. ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నేను వంట రెడీ చేస్తున్నాను. ఈరోజు అయితే క్యారెట్ ఫ్రై అలాగే పప్పుల్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకునేసి పప్పు అయితే గ్యాస్ మీద పెట్టేశాను. రైస్ కూడా పెట్టేశాను. ఇలా చూస్తున్నారు కదా, క్యారెట్ ఫ్రై అలాగే పప్పుల్స్కి ఉడుకుతుంది. అట్లాగే రైస్ కూడా ఆల్మోస్ట్ పొంగి వచ్చేసిందండి. వంట అయితే కంప్లీట్ అయింది. పిల్లల కోసం రైస్ అయితే చల్లారి పెడుతున్నాను. రైస్ చల్లారే లోపల గ్యాస్ దగ్గర అట్లాగే అక్కడంతా తుడిచేసుకుంటున్నాను. నీట్గా తుడిచేసి సింక్ కూడా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడైతే టైం 11:20 అయింది. పిల్లలకైతే క్యారేజ్ తీసుకొని వెళ్తున్నాను. ఇలా తీసుకెళ్ళి స్కూల్ దగ్గర ఇచ్చేసి 11 లోపలే ఇచ్చేయాలి. ఇదైతే మా బాబు వాళ్ళ స్కూల్ అండి. అలాగే వస్తూ ఒక మిల్క్ ప్యాకెట్ అట్లాగే బ్రెడ్ ప్యాకెట్ అయితే